ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి నామంలో మీతో మాట్లాడడానికి, నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుడి నామానికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క పని కొరకు ఈ భూమి మీద సృజించి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆయన తన ప్రియుని యందు మనల్ని ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో తన కుమారుడుగా మనల్ని స్వీకరించడానికి ఆయన నిర్ణయించుకున్నట్లుగా చెప్పబడుతుంది. అలాగే కీర్తనలు 139 15వ వచనాల్లో మనం చూసుకున్నట్లయితే కీర్తనకారుడు ఈ రకంగా అంటున్నారు: నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడినప్పుడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. దేవుడు పిండంగా ఉన్నప్పుడే, ఒక ఎముకగా మనం ఫామ్ కాకముందే, ఒక జైగోట్గా మనము తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆయన నీ ఎడల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు ఇలా ఉండాలి అని దేవుడు మన గురించి ఒక ప్లాన్స్, ఒక పర్పస్ ఆయన కలిగి ఉంటాడు. మనము ఆయనని తెలుసుకునే వరకు ఆయన మనల్ని వెంటాడుతూనే ఉంటారు. ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఆయన తన పర్పస్ని మన జీవితంలో నెరవేర్చుకోవడానికి దేవుడు ప్రయాసపడుతూ ఉంటారు. నా జీవితంలో నేను అదే చెప్పగలను. ఏంటంటే, దేవుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు నాకు దేవుడు సహాయం చేసేవాడు. నాకు యేసు ప్రభు నామం తప్ప వేరే నామం తెలియదు. కానీ ఆయనని నేను నా సొంత రక్షకునిగా అంగీకరించుకోవడము, నేను డిగ్రీలో ఉండగా అయిపోయిన తర్వాత 1984లో మాత్రమే నేను ఆయనని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. కానీ అంతకుముందు కూడా ఆయన నన్ను తన కొరకు, తన చిత్తం నెరవేర్చడం కొరకు, తన పర్పస్ నా యందు నెరవేర్చడం కొరకు ఆయన నన్ను వెంటాడుతూ ఉండడము, లేదా ఆయన నన్ను సంరక్షిస్తూ ఉండడము నేను గమనించగలను. నేను ఒక పెద్ద ప్రవాహంలో, వాటర్లో పడిపోయినప్పుడు ఒక హస్తం వచ్చి నన్ను పట్టుకోవడం నాకు తెలుసు. అలాగే ఎన్నోసార్లు మరణానికి సమీపంగా నేను వెళ్ళినప్పుడు ఒక హస్తం వచ్చి నన్ను ఆదుకోవడం నాకు తెలుసు. అలాగే భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఆయన నన్ను ఏర్పరచుకున్నారు. ఒకవేళ ఆయన కోరుకున్న ప్రమాణంలో మనం లేకపోయినా, నేను లేకపోయినా, ఒకవేళ ఆయన చిత్తానుసారంగా మనము నడవకపోయినా, ఆయన మన యందు ఏదైతే అభిప్రాయం కలిగి ఉన్నాడో, నువ్వేం కావాలని ఆయన కోరుకున్నారో అదైతే ఆయన మార్చుకోరు. ఈ లోకంలో మనుషులు వాళ్ళు కోరినట్లుగా మనం ఉండకపోతే, వాళ్ళు కోరినట్లుగా ఒకవేళ మనము నచ్చకపోయినా వాళ్ళు మనల్ని వదిలిపెట్టే వాళ్ళుగా ఉంటారు. ఈరోజు ఉండే ప్రేమలు, ఈరోజు ఉండే అభిప్రాయాలు రేపు ఉంటాయనే గ్యారంటీ లేదు. కానీ ఆయన మాట తప్పనివాడు, మాటి మాటికి ఆయన మనస్సు మార్చుకునేవాడు కాడు గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన మనలాగా అభిప్రాయాల్ని మాటి మాటికి మార్చుకునే దేవుడు కాదు. ఆయన ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు మన ఎడల. ఒక్కవేళ మనం తప్పు చేసినా ఆయన తప్పు చేసే దేవుడు కాదు. మన ఎడల ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో దాన్ని మాత్రమే, ఆ సంకల్పాన్ని మాత్రమే ఆయన నెరవేర్చుతారు. నా జీవితంలో ఆయన అదే చేశారు. ఎన్నిసార్లు నేను ఆయన కోరిన ప్రమాణాలకు నేను లేను, ఎన్నిసార్లు ఆయన కోరినట్లుగా నేను ఉండాలనుకోలేదు. కానీ దేవుడు తన సంకల్పాన్ని నాలో నెరవేర్చడం కొరకు ఆయన నా చెయ్యి విడవలేదు. అలాగే నేను తప్పు చేసినప్పుడు కానీ, నేను ఆయన ప్రమాణాలకు వదిలిపెట్టిపోయినప్పటికీ కూడా ఆయన నన్ను ఎప్పుడు కూడా మితంగానే శిక్షించారు. కానీ ఆయన నన్ను మరణంలోకి అప్పగించలేదు. భూమి మీద ఏ పర్పస్ కొరకై ఆయన నన్ను పిలుచుకున్నారో ఆ పర్పస్ నెరవేర్చడానికి ఆయన నన్ను సిద్ధపరుస్తూ వచ్చారు. చిన్నప్పటి నుంచి నాకు బదులుగా మరి ఎన్నోసార్లు ఆయన వేరే సిచ్యుయేషన్ని ఆయన ఆలోచిస్తూ రావడం నేను చూశాను.
ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన పర్పస్ కొరకు నన్ను దేవుడు వాడుకుంటూ దాని కొరకు ఆయన ప్రిపేర్ చేస్తూ వచ్చారు. ఆయన నేను ప్రేమించడానికి ఇష్టపడ్డాను. ఎంత ప్రేమించడానికి ఇష్టపడ్డానంటే ఈ లోకంలోని ప్రేమలన్నింటినీ కూడా నేను జయించడానికి, ఆ ప్రేమలన్నీ కూడా నేను వద్దు అనుకొని నేను దేవుని ప్రేమించడానికి, నాకు నచ్చినవన్నీ కూడా వద్దు అనుకొని ఆయన ప్రేమించడానికి, నాకు నచ్చిన వ్యక్తులను కూడా నేను దూరంగా పెట్టుకొని నేను ఆయన్ని ప్రేమించడానికి, ఆయనను మాత్రమే సేవించడానికి, ఆయనను మాత్రమే నేను ఆరాధించడానికి దేవుడు నేను ఇష్టపడ్డానని చెప్పగలను. ఆ పరిస్థితిని దేవుడు నా జీవితంలో అలో చేశారు. మరి ఎన్నిసార్లు నేను మాట తప్పినా ఆయన నా ఎడల మాట తప్పలేదు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి పునాది వేయబడక మునిపే ఆయన నన్ను క్రీస్తు యేసులో ఒక సంపూర్ణమైన వ్యక్తిగా, ఒక లోపం లేని వ్యక్తిగా, తన కొరకు ఆయన నిర్మించుకున్న వ్యక్తిగా ఆయన నన్ను చూశారు. ఒకవేళ ప్రపంచం అనేక లోపాలతో నన్ను చూడొచ్చు, లేదా నా ఇంటి వారే నన్ను చాలా భావోద్వేగం కలిగిన వ్యక్తిగా నన్ను చూడొచ్చు, ఒక ప్రేమ లేని వ్యక్తిగా, ఒక కఠినమైన వ్యక్తిగా, లేదా ఒక వెంటనే నా అభిప్రాయాలను వ్యక్తం చేసే వ్యక్తిగా, ఎవరికైనా వెంటనే జవాబిచ్చే వ్యక్తిగా, కోపము మరి ఆగ్రహము ఇవన్నీ కలిగిన వ్యక్తిగా, విపరీతమైన ఎమోషనల్ బీయింగ్గా నేను ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను ప్రేమించారు. దేవుడు నన్ను నాయుడు చూపిన కృపకు సర్వదా నేను కృతజ్ఞురాలై ఉన్నాను. నా జీవితం అంతా ఆయన కొరకు నేను పనిచేసిన ప్రతి క్షణం నేను ఆయన కొరకు పని చేసిన నేను రుణస్థురాలని నేను చెప్పగలను. విచిత్రంగా నా తల్లి గర్భంలో నేను నిర్మించబడక మునిపే ఆయన నేర్పించుకున్నారని నేను చెప్పగలను. ఒక్కరోజు ఒక చర్చిలోకి నేను వెళ్ళాను. ఆ చర్చిలో ఒక రస్ట్ పట్టినటువంటి ఒక రాడ్ ఉండింది. నేను చూసుకోలేదు, కరెంట్ లేదు. సో నేను ఆ రూమ్లోనికి నేను వెళ్ళినప్పుడు ఆ రాడ్ నా కడుపులోకి దిగిపోయింది. సో నేను బ్రతికే ఛాన్స్ లేదు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మరి బ్లడ్ అంతా కూడా పోతుంది. నన్ను చాప మీద పడుకోబెట్టారు. చాలా భయంకరమైన పరిస్థితి అది. అప్పటికి నాకు మ్యారేజ్ అయ్యి 1 year మాత్రమే అయింది. కానీ దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు. రక్షణను ఆ రస్ట్ పట్టిన దాంట్లో నుంచి నాకు ఎటువంటి ప్రాణాపాయం పరిస్థితిని కూడా దేవుడు కలగ చేయకుండా నన్ను కాపాడి భద్రపరిచారు. అప్పుడు అనుకున్నాను, నా ఎడల నీకున్న అభిప్రాయాలు నువ్వెప్పుడు మార్చుకునే దేవుడు కాదు ప్రభువా అనేసి. కాబట్టి దేవుడు మీ ఎడల ఏదైతే అభిప్రాయాలు కలిగి ఉన్నారో దాన్ని ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మనం అలాగా మీ యందు ఆయన ఏ పర్పస్ అయితే, ఏ ప్లాన్ కొరకైతే ఆయన మిమ్మల్ని సృజించారో ఆ ప్లాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చినట్లుగా మనమందరం కూడా మన కొరకు ప్రార్థించుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. చిన్న పాట పాడి నేను ముగించాలనుకుంటున్నాను. భూమి పునాదులు వేయక మునుపే క్రీస్తుల చూచితివి, భూమి పునాదులు వేయక మునుపే క్రీస్తుల చూచితివి, ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, ఈ దీనుని బ్రోచితివి, ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, ఈ దీనుని బ్రోచితివి. భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన తన ప్రేమ పునాదులు మన జీవితంలో వేసి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు రక్షించుకున్న దేవుడు కొరకు మనం జీవించడానికి బద్దులై ఉండదుగాక. మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేరు.